వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రాష్ట్రాన్ని నడిపించాల్సిన ఆ ఇద్దరు నేతలు సై అంటే సై అంటున్నారు. కలిసి నడవాల్సిన వాళ్ళు తలోదార్లో అడుగులేస్తున్నారు. అసలు పీసీసీ చీఫ్, సీఎం ఇద్దరు సఖ్యంగా ఉండకూడదా అంటే వాళ్ళని చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంపై ఇవాళ స్టోరీ బోర్డ్. బొత్స అండ్ కిరణ్ గా ఉండాల్సిన కాంగ్రెస్ ఇప్పుడు బొత్స వర్సెస్ కిరణ్ గా మారిపోయింది. కేబినెట్ కేటాయింపుల రోజు మొదలైన రగడ ఈ రోజు వరకు పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గడం లేదు. వీరిద్దరి మధ్య వైరానికి మద్యం సిండికేట్ల వ్యవహారం ఆజ్యం పోస్తే తాజాగా సీఐ ఇచ్చిన కంప్లైంట్ తో అది కాస్త తారాస్థాయికి చేరింది. ఇద్దరు పార్టీకి రథసారథులు, స్టేట్ కాంగ్రెస్ ను సమర్థవంతంగా ముందుకు నడిపించాల్సిన నాయకులు. ఇటు పార్టీని అటు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన ఆ ఇద్దరు సారథులు ఇప్పుడు చెరోదారిలో నడుస్తున్నారు. కేబినెట్ ఏర్పాటు నుంచి కిరణ్ కుమార్, బొత్సల మధ్య మొదలైన వైరం గత ఏడాది కాలంలో ముదిరి పాకాన పడింది. అది కాస్త మద్యం టెండర్ల వ్యవహారంలో పరాకాష్ఠకు చేరింది. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండడంతో రాష్ట్రంలో పాలన దశ దిశ లేకుండా సాగుతోంది. కలిసి పనిచేద్దామన్న ధోరణి అమాత్యుల్లో లేదు. కలుపుకొని పోదామన్న ఆలోచన అధిష్టానంలోనూ లేదు. మరోపక్క మంత్రులకు, సీఎంకు మధ్య కూడా సఖ్యత లేక పాలన నత్తనడకన సాగుతోంది. వీరందరి మధ్య విభేదాలతో సామాన్యుడు మాత్రం నిత్యం ఒత్తిళ్ల పొత్తిళ్ల మధ్య నలిగిపోతున్నాడు. రాష్ట్ర రాజకీయాల్ని రగులుస్తున్న మద్యం సిండికేట్ల వ్యవహారం తారాస్థాయికి చేరింది. విజయనగరానికి చెందిన ఏసీబీ సీఐ గణేష్ ఏకంగా ఏసీబీ సిట్ చీఫ్ శ్రీనివాస్ రెడ్డికే లీగల్ నోటీసులు ఇచ్చారు. తాము కోరినట్లే నివేదిక ఇవ్వాలంటూ సిట్ చీఫ్ తనను అసభ్యంగా దూషించారని, ఒత్తిడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంటూ అందుకు పరిహారంగా తనకు క్షమాపణ చెప్పి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని నోటీసులిచ్చారు. దీంతో మరోసారి మద్యం సిండికేట్ల వ్యవహారం నేతల మధ్య విభేదాల్ని బయటపెట్టింది. ఇప్పుడు జరుగుతున్న మద్యం సిండికేట్ల వ్యవహారం ప్రభుత్వానికి, లిక్కర్ సిండికేట్లకు అని చెప్పుకునే కన్నా బొత్సకు, కిరణ్ కు మధ్య జరుగుతున్నదని చెప్పుకోవచ్చు. సిండికేట్ల వ్యవహారంలో బాధ్యులను బయట పెట్టేందుకు రంగంలోనికి దిగిన ఏసీబీ అన్ని జిల్లాలతో పాటు బొత్స సొంత జిల్లా అయిన విజయనగరంలో కూడా దాడులు జరిపింది. అక్కడి మద్యం షాపుల గురించి నివేదిక ఇవ్వాలన్న ఆదేశాలతో ఆ జిల్లా సీఐ గణేష్ బృందం షాపుల యజమానుల పేర్లతో నివేదిక పంపింది. కానీ సదరు నివేదిక మీద ఏసీబీ సిట్ చీఫ్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, బొత్స, అతని బంధువులే చాలా షాపులకు అసలైన యజమానులన్న విషయాన్ని, వారి పేర్లను ఎందుకు నివేదికలో పేర్కొనలేదని సీరియస్ అయ్యారంటూ అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదు చేస్తూ గణేష్ తన పై అధికారి శ్రీనివాస్ రెడ్డి మీద దావా వేశారు. తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన శ్రీనివాస్ రెడ్డి తనకు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో కోరారు. అయితే దీని మీద శ్రీనివాస్ రెడ్డి కథనం మరోలా ఉంది.
నివేదిక ఇవ్వడానికి ఇష్టపడకే గణేష్ సెల్ స్విచ్ ఆఫ్ చేశారని, దీంతో ఆయన పరారీలో ఉన్నారని భావించి సస్పెండ్ చేశామన్నది శ్రీనివాసరెడ్డి వాదన. ఈ రెండు వాదనలు ఎలా ఉన్నా దీని వెనుక అసలు కథ వేరే విధంగా ఉంది. తన సొంత జిల్లా మీద ఏసీబీ దాడులు చేయించినందుకు ప్రతిగానే బొత్స తెర వెనుక ఉండి సిఐ గణేష్ చేత అలా ఫిర్యాదు చేయించారన్న అనుమానాలున్నాయి. ఈ ఒక్క ఘటన బొత్స సీఎం కిరణ్ల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి అద్దం పడుతోంది. పార్టీను నడిపించాల్సిన అధినేతలే ఇలా ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవటం పార్టీ ప్రతిష్టకే కాదు మనుగడకు కూడా ముప్పుగా పరిణమించింది. ఇలా ఈ ఇద్దరు నేతల మధ్య పోరు ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ బలాన్ని రాబోయే కాలంలో మరింత బలహీనపరిచేలా మారుస్తోంది. స్టోరీ బోర్డులో షో బ్రేక్ తీసుకుందాం.